ఆది పర్వం భాగం 31 గంగా శంతనుల వివాహము భీష్ముడు యువరాజు ఒకట వైశంపాయనుడు చెబుతున్నాడు. జనమేజయ, ఇక్ష్వాకు వంశంలో మహాభీష్ముడు అనే గొప్ప పరాక్రమం గల సత్యనిష్ట గల రాజున్నాడు. అతను అనేక అశ్వమేధ యాగాలు రాజసూయాలు చేసి స్వర్గాన్ని పొందాడు. ఒకరోజు దేవతలు రాజర్షులతో పాటు మహాభీష్ముడు కూడా బ్రహ్మదేవుని కొలువులో ఉన్నాడు. అప్పుడు గంగాదేవి కూడా అక్కడ ఉంది. గాలికి ఆమె వస్త్రం కొంత తొలగింది. సభలో ఉన్నవారంతా ముఖాలు కిందకు దించుకున్నారు, కానీ మహావిష్ణువు మాత్రం ఆమెను నిస్సంకోచంగా చూస్తూ ఉండిపోయాడు. బ్రహ్మ కోపించి మహావిష్ణువు మత్స్యలోకంలో పుట్టమని, ఏ గంగనైతే అతను చూశాడో ఆమె అతనికి అప్రియం చేస్తుందని, ఇతను ఎప్పుడు ఆమెపై కోపగిస్తాడో అప్పుడు శాపవాసానం అవుతుందని ఆజ్ఞాపించాడు. మహావిష్ణువు బ్రహ్మాజ్ఞను శిరసావహించి భూలోకంలో పూర్వవంశుడైన ప్రతీపుడనే రాజుకి కొడుగ్గా పుట్టాలని నిశ్చయించుకున్నాడు. గంగ బ్రహ్మ కొలువుకోట నుండి వస్తుంటే దానిలో వస్తువులు కనబడ్డారు. వారు కూడా వశిష్ఠుని శాపం వల్ల కడదప్పి ఉన్నారు. వారికి మనుష్యునింద పుట్టాలని శాపం ఉంది. గంగ వారితో మాట్లాడి సంగతి తెలుసుకొని వారికి తన గర్భంలో ధరించడానికి, పుట్టిన వెంటనే ముక్తుల్ని చేయడానికి అంగీకరించింది. ఈ అష్టవసువులు తమ 8వ వంశంతో ఒక పుత్రుని మత్స్యలోకంలో ఉండేలా మాట ఇచ్చారు, కానీ అతను అపుత్రుడు అవుతాడని చెప్పారు. ఇక్కడ పూర్వవంశరాజు ప్రతీపుడు తన భార్యతో కలిసి గంగాద్వారం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు గంగాదేవి మనోహరాకారంతో అతని చెంతకు వచ్చింది. ప్రతీపుడు ఆమెతో మాట్లాడి తనకు పుట్టబోయే పుత్రుడికి భార్య కమ్మని అడిగాడు. గంగ అంగీకరించింది. ప్రతీపుడు భార్యతో కలిసి పుత్రప్రాప్తి కోసం గొప్ప తపస్సు చేశాడు. పెద్ద వయసులో అతనికి మహాభీష్ముడు కొడుగ్గా పుట్టాడు. ప్రతీపుడు శాంతమే ఉండగా అతనికి వంశం శాంతమే ఉండగా పుట్టడం వల్ల అతనికి శాంతనుడు అనే పేరు వచ్చింది. శాంతనుడికి అవరం రాగానే తండ్రి అతన్ని పిలిచి, నీ వద్దకు దివ్య స్త్రీ పుత్రార్థి వస్తుంది, ఆమెను గురించిన వివరాలు ఏమి అడక్కు, ఆమె చేసింది ఏది అడ్డు చెప్పుకో అని చెప్పాడు. శంతనుడికి రాజ్యాభిషేకం చేసిన తర్వాత ప్రతీపుడు అడవికి వెళ్ళిపోయాడు. ఒకరోజు శంతనుడు వేటాడుతూ గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్న ఒక అతిలోక సుందరి కనిపించింది. ఆమె రూపలావణ్యాలు చూసి అతను అబ్బురపడ్డాడు. శరీరం పలికించింది. కళ్ళతో చురుకుంటున్నట్లుగా ఆమెను చూడసాగాడు. ఆమె కూడా అతను చూడగానే మనస్సులో ప్రేమ పొంగింది. శంతనుడు ఆమెను ఎవరిని అడుగుతూ తన పతిగా స్వీకరించమని వేడుకున్నాడు. ఆ దివ్యసుందర రాజా, నేను నీకు భార్యను కావడం నాకు ఇష్టమే, కానీ నేను చెప్పే నీవు నువ్వు పాటించాలి. నేను మంచి చేసినా చెడు చేసినా నీవు నన్ను అడ్డుకోకూడదు, నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈ విషయం నువ్వు పాటించినంతకాలం నేను నీ దగ్గర ఉంటాను. నీవు నన్ను అడ్డకపరిచినా కటుగా మాట్లాడినా తక్షణమే నేను విడిచి వెళ్ళిపోతాను అన్నది. రాజు అందుకు అంగీకరించాడు. గంగాదేవి సంతోషించింది. రాజు ఆమె వివరాలు ఏమీ అడగలేదు. గంగాదేవి తన శీల సదాచారాలతో, రూప సౌందర్యాలతో, ఉదార బుద్ధితో, సద్గుణాలతో సేవిస్తుంటే రాజర్షి శంతనుడు చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఆ ఆనందంలో అతనికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో కూడా తెలియలేదు. గంగాదేవికి అప్పటికి 7 కొడుకులు పుట్టారు, కానీ పుట్టిన వెంటనే వారికి నీకు ఇష్టమైన పనే చేస్తున్నానంటూ గంగా ప్రవాహంలో వదిలిపెట్టేసేది. శంతనుడికి ఇదంతా చూస్తూ కష్టంగా ఉన్నా ఆమె ఎక్కడో వదిలి వెళ్ళిపోతుందనే భయంతో ఏమీ మాట్లాడలేకపోయేవాడు. 7 కొడుకులకు అదే గది పట్టింది. 8వ వాడు పుట్టినప్పుడు కూడా ఆమె నవ్వుతూనే ఉంది. రాజుకు చాలా దుఃఖం కలిగింది. ఆ పుత్రుడికి దక్కాలనే కోరిక కలిగింది. అప్పుడు అతడు, నీవెవరివి, ఎవరి కూతురివి, పిల్లల్ని ఎందుకు చంపుతున్నావు? పుత్రఘాతకి ఇది నీ గొప్ప పాపం అన్నాడు. అందుకే ఆమె, పుత్రేచ్ఛ కలిగిన రాజాని తీసుకుపోయి బిడ్డను నేను చంపడం లేదు. నా నియమం ప్రకారం నేను ఇక్కడ ఉండలేను. నేను జహ్నుముని కూతురు గంగను. నన్ను గొప్ప గొప్ప ఋషులందరూ సేవిస్తుంటారు. దేవతల కార్యం సిద్ధించడానికే నేను నీ దగ్గర ఇన్నాళ్ళు ఉన్నాను. నాకు పుట్టిన 8 అష్టవసులు వశిష్ఠ మహాముని శాప కారణంగా వారి భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. వీరికి నాకంటే నీకంటే మంచి తల్లిదండ్రులు భూలోకంలో ఎక్కడ దొరకరు. వసువులకు తండ్రి అవడం వల్ల నీకు అక్షయలోకాలు కలుగుతాయి. పుట్టిన వెంటనే విముక్తి కలిగిస్తాను నేను వారికి మాటిచ్చాను. అందుకోసమే అలా చేశాను. వారు శాప విముక్తులయ్యారు. ఇక నేను వెళ్తున్నాను. ఇతను వసువుల యొక్క 8వ వంశమే తను నీవు రక్షించు అన్నది. శంతనుడు, వశిష్ఠుడు ఎవరు, అతనికి వసువులు ఎందుకు శాపం ఇచ్చారు, ఇతను మనుష్యలోకంలో పోతగినంత పని ఏం చేశాడు, వసువులు మనుష్యుల్లోనే ఎందుకు జన్మించారు, ఇవన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. గంగాదేవి చెప్పసాగింది. లోక ప్రసిద్ధుడైన వశిష్ఠుడు వరుణుని కొడుకు. మేరు పర్వత సమీపంలో అతనికి అందమైన, పవిత్రమైన, సుఖకరమైన ఆనందం ఉంది, ఆశ్రమం ఉంది. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కామధేను పుత్రనందిని దేను అతనికి యజ్ఞ అభిషేకాన్ని ఇవ్వడానికి అక్కడే ఉంటుంది. ఒకసారి పృథువు మొదలైన వసువులందరూ భార్యలతో కలిసి ఆ వనానికి వచ్చారు. ఆ వసువు యొక్క భార్య కోరిన కోరికలు తీర్చే నందిని దేవుని చూసింది. ఆమె తన భర్త అయిన జనాముడికి వసువును ఆ నందిని దేవునికి చూపింది. ఆ వసువు అది వశిష్టముందని, సర్వోత్తమైందని, దాని పాలు తాగిన మనుషులు 1000 ఏళ్ల వరకు జీవించుంటారని చెప్పాడు. అప్పుడు ఆమె తన స్నేహితురాలి కోసం తనకు కావాలని దాన్ని హరించి తెమ్మని అడిగింది. ఆమె మాట విని అతను మిగిలిన వస్తువులందరినీ పిలిచాడు.
అందరూ కలిసి ఆ గోవును తోలుకుపోయారు. ఆ సమయంలో వారికి వశిష్ఠుడు గొప్ప తపస్సాలని తమకు శాపం ఇచ్చి దేవత్వాలు లేకుండా చేస్తాడనే ఆలోచన లేకపోయింది. వశిష్ఠ మహర్షి పళ్ళు పూలు తీసుకుని ఆశ్రమానికి వచ్చి వనమంతా గాలించిన దూడ నందినీదేవి ఎక్కడా కనబడలేదు. అతను దివ్య దృష్టితో చూసి వసువులకు మనిషి జన్మ కలుగుతుందని శాపం ఇచ్చాడు. తపస్సంపన్నుడు ప్రభావశాలైన వశిష్ఠుడు తమకు శాపం ఇచ్చాడని తెలుసుకున్న వసువులు అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి నందినీదేవిని తీసుకొని అతని ఆశ్రమానికి వచ్చారు. వశిష్ఠుడు, నేను మీ అందరికీ శాపం ఇచ్చాను. ఏడాదికొక్కరు చెప్పని అందరూ శాప విముక్తులవుతారు, కానీ ఈ జునామకుడైన వసువు మాత్రం తన కర్మఫలాన్ని అనుభవించడానికి మనుష్య లోకంలో చాలా రోజులు ఉంటాడు. నేను పలికిన మాటలు అన్నాడు అసత్యం కావు. ఈ వసువుకు సంతానం మాత్రం కలగదు. తండ్రి ఆనందం కోసం అతను మేలుకోని స్త్రీ పొందు కూడా త్యజిస్తాడు అని అనుగ్రహించాడు. వశిష్ఠుని మాటలు విని అందరూ నా వద్దకు వచ్చి పుట్టగానే మిమ్మల్ని నీటిలో వేయమని ప్రార్థించారు. నేను అంగీకరించి అలాగే చేశాను. ఈ చివరి శిశువు ఆ జునామకుడైన వసువే. ఇతను మనుష్యలోకంలో చిరకాలం ఉంటాడు అని చెప్పి గంగా కుమారుడు తీసుకుని అంతర్ధానం అయిపోయింది. జనమేజయ, శంతను మహారాజు గొప్ప మేధావి, ధర్మాత్ముడు, సత్యనిష్ఠుడు, గొప్ప గొప్ప రాజర్షులు, దేవర్షులు కూడా అతను గౌరవిస్తూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం, దానం, క్షమ, జ్ఞానం, సంకోచం, ధైర్యం, పరాక్రమం ఇవన్నీ స్వభావసిద్ధంగానే అతనిలో ఉన్నాయి. ధర్మనీతిలో, అర్ధనీతిలో మిక్కిలి నిపుణుడు. అతను కేవలం భరతఖండం వారినే కాదు, యావత్ ప్రజలను ఏకత్రితం చేసి రక్షిస్తూ ఉండేవాడు. అతను నడవడిక చూసి ప్రజలందరూ ధర్మమే అర్ధకామాలను మించిందని నిశ్చయంగా తెలుసుకున్నారు. ఆ రోజుల్లో ధార్మికుల్లో అగ్రేసరుడు అతడే. ప్రజలందరూ దుఃఖాలు, భయాలు, బాధలు లేకుండా రాత్రింబగళ్ళు సుఖంగా జీవించేవారు. అతని యొక్క ఉదాత్తమైన పరిపాలన వల్ల ప్రభావితులై ఇతర సామంతరాజులు కూడా యజ్ఞదానాదులు చేయడంలో శ్రద్ధ చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలు క్రమక్రమంగా వృద్ధి పొందసాగాయి. క్షత్రియులు బ్రాహ్మణుల్ని, వైశ్యులు విప్ర క్షత్రియుల్ని, శూద్రులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్ని ఆసక్తిగా సేవించేవారు. హస్తినాపురం రాజధానిగా చేసుకున్న శంతనుడు సమస్త భూమండలాల్ని ఏలుతూ ఉండేవాడు. అతని పాలనాకాలంలో పశువులను, పందులను, లేళ్లను, చివరికి పక్షులను కూడా ఎవరు చంపేవారు కాదు. అతడు బ్రాహ్మణులు గౌరవిస్తూ వినయంతో రాగద్వేషాలకు లోను కాకుండా ప్రజలను పరిపాలించేవాడు. దేవతలకి, ఋషులకి, పితరులకి యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. దీనులను, అనాథలను, పశుపక్షాదులను రక్షిస్తూ ఉండేవాడు. అందరూ సత్యాన్నే పలికేవారు, దానాలు చేస్తుండేవారు. 36 ఏళ్ల వరకు బ్రహ్మచారిగా ఉంటూ రాజు వనవాసి వలె జీవించేవాడు. ఒకరోజు శంతనుడు గంగా తీరంలో వ్యవహరిస్తున్నాడు. ఒకచోట గంగ సన్నగా ప్రవహించడం చూశాడు. అలా ఉండడం చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. దానికి కారణం వెతుకుతూ ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒకచోట ఆజానుబాహుడు సుందరుడైన కుమారుడు అస్త్ర విద్యను అభ్యసిస్తూ తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగెత్తడం చూస్తున్నాడు. ఆ అలౌకిక దృశ్యాన్ని చూసి పరమాశ్చర్యం పొందాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు మాత్రమే చూశాడు, కానీ గుర్తుపట్టలేకపోయాడు. అతడు చంద్రుని మాయామోహితం చేసి అంతర్ధానం అయిపోయాడు. చంద్రుడు ఆ కుమారుని చూపని గంగను వేడుకున్నాడు. గంగ దివ్య రూపంతో కొడుకు కుడి చేతులు పట్టుకుని అతని ఎదురు ప్రత్యక్షమైంది. వారి అనుపమ సౌందర్యము, దివ్య ఆభూషణాలు, నిర్మలమైన వస్త్రాలు చూసి చంద్రుడు గుర్తించలేకపోయాడు. అప్పుడు గంగ, మహారాజా, వీడు నాకు పుట్టిన మీ 8వ కొడుకు. ఇతరుని మీరు మీ రాజధానికి తీసుకెళ్ళండి. ఇతను వశిష్ఠుని దగ్గర సాంగోపాంగంగా వేదాధ్యయనం చేశాడు, అస్త్ర విద్యాభ్యాసం పూర్తి చేశాడు, యుద్ధాలతో ఇంద్రునితో సమానుడైన శ్రేష్ఠ ధనుర్ధరుడు. సురాసురులందరూ ఇతను గౌరవిస్తారు. శుక్రాచార్యుని శుక్రనీతి, బృహస్పతి నీతి నేర్చుకున్నాడు. పరశురాముని దగ్గర అస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు. అతడు ధర్మార్థ నిపుణుడు, వీరుడైన ధనుర్ధరుడు అని ఇతనిని అప్పగిస్తున్నాను, వెంట తీసుకెళ్ళని చెప్పింది. చంద్రుడు అతన్ని తీసుకుని వచ్చి యువరాజుగా పట్టం కట్టి సుఖంగా జీవిస్తున్నాడు. గంగా ఆనందుని దేవవ్రతుని సదాచార్యశీల సంపత్తికి ప్రజలందరూ ఆనందించారు. ఇలా మరొక 4 సంవత్సరాలు గడి